హలో హాయ్ వెల్కమ్ టు లీలా ల్యాండ్స్. ఈరోజు మనం పెద్దంబర్పేట నుంచి కోహెడ వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనము పెద్దంబర్పేట మున్సిపాలిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూద్దాం ఎలా ఉంటుంది మార్కెట్. మొత్తం కంప్లీట్ రివ్యూ చూడండి. దీనివల్ల మీకు పెద్దంబర్పేట నుంచి కోహెడ వరకు ఎలా ఉన్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు మీకు అర్థమవుతాయి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది హైవే రోడ్డు. ఈ హైవే రోడ్ నుంచి మనము అంటే మున్సిపాలిటీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు ఎల్బీ నగర్ అయిపోయింది. ఎల్బీ నగర్ నుంచి ఇప్పుడు మనం పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా దాదాపు మనము 2 కిలోమీటర్స్ పోతే మాకు లెఫ్ట్లో నుంచి మనకి కోహెడ వెళ్తుంది. ఇటు సైడ్ చూస్తే మీకు ఇక్కడ గజ్జి స్వామి యాదవ్ కాలనీ కనపడుతుంది. ఇది కూడా ఈ మధ్యనే ఒక 2 ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయింది. ఇటు సైడ్ వచ్చేసి మనకి రోడ్డు 2-3 బిట్లు వచ్చేసి దాదాపు 40-50 వరకు ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే దాదాపు 17, 18, 16 వరకు ఇక్కడ నడుస్తున్నాయి. ఇదంతా కొంచెం రెసిడెన్షియల్ ఏరియా బాగా డెవలప్ అయింది. ఇటు రైట్కి వచ్చేసే వరకల్లా లెఫ్ట్ రైట్ 2 విధాలుగా మనకి బాగా రెసిడెన్షియల్ కాలనీస్ ఈ మధ్యన డెవలప్ అయ్యాయి. కమర్షియల్ స్పేసెస్ కూడా ఈ మధ్య బాగా డెవలప్ అవుతున్నాయి. ఇటు లోపలికి చూస్తే మనకి దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా రెసిడెన్షియల్ ఏరియా బాగా డెవలప్ అయింది. 30 నుంచి 40,000 వరకు ఇక్కడ మనకి రేట్స్ ఉన్నాయి ప్రజెంట్గా. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనకి 25 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇటు సైడ్ ఈ విజయవాడ హైవేకి మనకి ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం అనమాట. ఇది మనం ఈ ఏరియాలో ఒక రెసిడెన్షియల్ ఏరియాలో మనం తీసుకోవాలి అనుకుంటే మాత్రం 30 నుంచి మొదలవుతాయి. మనం కంపల్సరీ 30,000 వరకు మనం పెట్టాల్సి వస్తుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మాత్రం 20 వరకు కూడా అవైలబుల్ ప్లాట్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి 2 కిలోమీటర్స్ మనకి మెయిన్ జంక్షన్ వస్తుంది. ఆర్టీఏది సెక్యూరిటీ చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్ నుంచి మనం రైట్కి వెళ్తే కోహెడ మనకి దారి అది. అక్కడి నుంచి ఆ దారిలో పెద్దంబర్పేట నుంచి కోహెడ దారిలో అసలు రియల్ ఎస్టేట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, దానికి సంబంధించిన రేట్స్ ఎలా ఉన్నాయి, ఈ పాత వెంచర్స్ ఎలా ఉన్నాయి, కొత్త వెంచర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనే విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటే మీకు ఏమవుతుందంటే దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కంటిన్యూ అంటే ఇప్పుడు మీరు వచ్చి ఈ ప్లేసెస్ అన్నీ చూసి టైం వేస్ట్ చేసి పెట్రోల్, ఫ్యూయల్, టైం ఇవన్నీ వేస్ట్ కన్నా కొంచెం ముందే ఒక అవగాహనకు వస్తుంది. ఓకే ఈ ఏరియా ఇలా ఉంది. లీలా ల్యాండ్స్ ప్రయత్నం అది మీకు డైరెక్ట్ మీరు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ని ఇస్తూ అన్ని డీటెయిల్స్ చాలా మందిని మీరు ఇప్పుడు మనం ప్రొఫెషనల్స్ని కూడా కలిసి వాళ్ళకి సంబంధించిన అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ప్లాట్స్ కానీ వాళ్ళ ఏరియాలో ఏమేమి రేట్స్ నడుస్తున్నాయి అన్ని వివరాలు మనము కూలంకషంగా తెలుసుకుందాం. ఈ టోటల్ రివ్యూలో మీకు కంప్లీట్ మీరే వెళ్ళి వచ్చిన ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు మనము అంబర్పేట పరిధిలోకి వచ్చేసాం. చుట్టూ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకు ముందులాగా దాదాపు ఒక 4-5 ఏళ్ల క్రితం ఇక్కడ చాలా తక్కువగా ఉండేది డెవలప్మెంట్. ఇప్పుడు ఈ మధ్య బాగా డెవలప్ అయింది. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్కి చాలా ఛాన్సెస్ ఉంది. ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చూపించాలి. అంబర్పేట అనగానే అంబర్పేటలో అతి ముఖ్యమైన ఒక లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుంది. ఇది డైరెక్ట్ పశ్చిమంలోకి వెళ్తుంది. ఈ వేలో కూడా చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ వరకు ఇదంతా అటవీ ప్రాంతంలా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా రెసిడెన్షియల్ ఏరియా, కాలనీస్, చాలా అద్భుతమైన డెవలప్మెంట్. ఇదే రోడ్డు మనం చూస్తే ఇటు నుంచి డైరెక్ట్ పశ్చిమంలో బోర్డు కనపడుతుంది. ఇది ఈ పశ్చిమంలోకి వెళ్ళే రోడ్ ఇది కూడా మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా రివ్యూ చేద్దాము. అయితే ఈ వేలో ఒక మంచి అంటే తక్కువ ధరలో తీసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి వే. అంటే మనం పశ్చిమంలో వరకు కూడా ఒక జస్ట్ 2 to
3 కిలోమీటర్స్ మధ్యనే ఉంటుంది. ఈ వేలో కనుక మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే దాదాపు 15,000 నుంచి 20,000 మధ్యలోనే మీకు చాలా తక్కువ ధరలో మీకు ప్లాట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనం ఫ్యూచర్లో రివ్యూ చేద్దాం. మనం ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు ఇది మనకు రైట్కి చూస్తే ఇదంతా ఓల్డ్ పెద్దంబర్పేట్, అంటే ఇక్కడ అంతా గ్రామం అనమాట. ఇది ఓల్డ్ అంబర్పేట్, పెద్దంబర్పేట్ అంటారు. ఇప్పుడు బాగా డెవలప్ అయింది ఓల్డ్ విలేజ్ కూడా. ఇక్కడ మనకి మున్సిపల్ ఆఫీస్ కూడా, పెద్దంబర్పేట్ మున్సిపల్ ఆఫీస్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు కావాలన్నా, లేకపోతే ఏదైనా నల్లా కలెక్షన్స్ కానీ ఏదైనా కావాలన్నా కానీ మనకి పెద్దంబర్పేట్ మున్సిపల్ని మనము కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ల గురించి కానీ, పర్మిషన్ల గురించి కానీ, ఇక్కడ ఈ ప్లాట్స్కి సంబంధించిన ఎలాంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ పర్మిషన్లు కావాలన్నా కానీ మనం పెద్దంబర్పేట్కి రావాల్సి ఉంటుంది. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలోనే మనము కాంటాక్ట్ చేయాలి. ఇక ఇక్కడి నుంచి మనము టర్న్ తీసుకొని మనము రైట్కి వెళ్తే మనకి కోహెడా రూట్. ఈ కోహెడా ఈ మధ్య ఒక అద్భుతమైన డెవలప్మెంట్ కనపడుతుంది. అది ముఖ్యంగా ఒక ప్రాజెక్ట్ ఉంది. దాన్ని కారణం ఆల్రెడీ ఇంతకుముందు దాదాపు 20 ఏళ్ల క్రితమే మనకి సంఘి చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. దానివల్ల కూడా చాలా రేట్స్ పెరిగాయి. ఇప్పుడు ఇంకోటి స్పెషల్గా గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్కి టర్న్ అవుతున్నాం అంబర్పేటలో. స్పెషల్ ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్రూట్ మార్కెట్. ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే కొత్తపేట అంటే దిల్షునగర్ చైతన్యపురిలో మనకున్న ఫ్రూట్ మార్కెట్ని ఇంకా పెద్ద స్థాయిలో ఇక్కడికి తరలించేందుకు ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మనము అంబర్పేట నుంచి కోహెడా రూట్లో ఎంటర్ అయ్యాము. పేటలోనే ఉన్నాము. అంబర్పేట నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. దాదాపు మనము అంబర్పేట దాటిన తర్వాత మనకి వెంటనే ఇమ్మీడియట్గా రైట్లో చూడండి, ఈ రోడ్లో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. చాలా రకాల వెంచర్స్ ఆల్రెడీ దాదాపు 10-15 ఏళ్ల క్రితమే వెంచర్స్ వేసి అవన్నీ కూడా సేల్స్ చేసి ఇప్పుడు రీసేల్స్లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా మనకి 15,000 వరకు నడుస్తున్నాయి. ఇక ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, HMDA బాలాజీ టౌన్షిప్ ఫైనెస్ట్ ఫ్లాట్స్ అని ఇట్స్ వే మార్క్ ఉంది. ఇది కూడా మనం తర్వాత ఇంకెప్పుడైనా ఒకసారి కంప్లీట్ రివ్యూ చేద్దాం. ఇది సదాశివ హెవెన్స్ హుడా అప్రూవల్ లేఅవుట్ కనపడుతుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ రెసిడెన్షియల్ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడ అంబర్పేట నుంచి ఇంకా ముందుకు వస్తున్నాము. ఇక్కడికి వచ్చేసే వరకల్లా మనకి లెఫ్ట్లో ఒక పెద్ద వెంచర్ కనపడుతుంది. ఇది చాలా పురాతనమైనది. దాదాపు 10-15 ఏళ్ల క్రితమే అన్ని ఫ్లాట్స్ అన్ని అప్పుడు పోయినాయి. అక్కడి నుంచి మనకి ఇదే లేఅవుట్ పేరేం పేరు అంటే ప్రతాప్ రెడ్డి లేఅవుట్. ఇది చాలా ఫేమస్. ఇది ప్రతాప్ రెడ్డి లేఅవుట్ అనేది. ఇక్కడ ఉన్న ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్రతాప్ రెడ్డి లేఅవుట్స్ సంబంధించినవి చేస్తున్నారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది అంతా ప్రతాప్ రెడ్డి లేఅవుట్. ఇది దాదాపు 50 ఎకరాలలో ఉన్న అతిపెద్ద వెంచర్ ఇది. ఇది హైవే వరకు ఆడుకొని ఉన్నాయి. ఇక్కడ నుంచి దాదాపు మనకి ఇక్కడ రోడ్డు దగ్గర అయితే 25, 23, 24 నుంచి లోపలికి వెళ్తే 18, 16, 17 వరకు కూడా ఇక్కడ మనకి ఈ ప్రతాప్ రెడ్డి వెంచర్స్లో ఉన్నాయి.
ఇక్కడ వీళ్ళందరూ ఈ ప్రతాప్ రెడ్డి వెంచర్స్లోనే డీల్స్ చేస్తున్నారు ఇవన్నీ. దీంట్లో ఇక్కడ అంటే హైవే దగ్గరగా ఇప్పుడు మనం చూస్తుంటే హైవే కనపడుతుంది కదా, అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు హైవే కనపడుతుంది. అక్కడికి దగ్గరగా ఏదైనా ప్లాట్ తీసుకోవాలి మన ఫ్యూచర్ అయితే కంపల్సరీ ఉంది. ఈ లేఅవుట్ దాదాపు ఇంకొక 2-3 ఇయర్స్లో దాదాపు 50-60 వేలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే హైవేకి దగ్గర పెద్ద కాలనీ కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాలి, ఒకవేళ హైవేకి దగ్గరగా ఉండాలి మనకు అనుకుంటే, అంటే ఇప్పుడు దాదాపు ఎల్బీ నగర్ అయిపోయింది, వరసలిపురం అయిపోయింది, హైత్ నగర్ అయిపోయింది. అది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అంటే కంపల్సరీ ఇక ఇదే. కాబట్టి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆలోచిస్తే మాత్రం మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రతాప్ రెడ్డి లేఅవుట్. ఇప్పుడు ఈ లేఅవుట్ మనకి గడ్డి చెరువుకి వెళ్ళే దారిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా గడ్డి చెరువు వెళ్తే 3 కిలోమీటర్ల పాటు ఉంటుంది, ఇలా రైట్ సైడ్ లో వస్తుంది. ఇది కనుక స్ట్రైట్ గా వెళ్తే మనకి ఇక్కడ కూడా మనకి చాలా అందుబాటులో ఉన్నాయి ప్లాట్స్. రైట్ సైడ్ లో కాస్త లోపలికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్తే మినిమం 5-6 వేల నుంచి కూడా మనకు దొరికే ఛాన్సెస్ ఉంది. అంటే తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి మనకు ఇటు సైడ్ కూడా మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది. ఇటు సైడ్ కూడా స్పెషల్ రివ్యూ చేద్దాం మనం ఫ్యూచర్ లో. పెద్దబర్పేట గడ్డి చెరువు. ఇక ముందుకు వెళ్దాం మనం. ఇప్పుడు మన ప్రస్థానము ఖచ్చితంగా ఈ ఫ్రూట్ మార్కెట్ని అన్వేషించే వరకు సాగాలి. ఈ మధ్యలో ఉండే వీళ్ళలో కొన్ని వివరాలు తెలుసుకుని ముందుకెళ్తున్నాం. ఇక్కడ కూడా ఒక అద్భుతమైన కాలనీ డెవలప్ అయింది. ఈ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా మీరు చూస్తే రైట్ సైడ్ చూస్తే అన్ని విశాలమైన లేఅవుట్లు ఇవన్నీ. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం దాదాపు 20 ఏళ్ళ క్రితమే ఇక్కడ ఇవన్నీ లేఅవుట్స్ అన్ని పూర్తి చేసి ఫినిష్ చేసి అమ్మేసారు. ఇప్పుడు ఎవరైనా అమ్ముతున్నారు అంటే కంపల్సరీ అవి రీసేల్ ఫ్లాట్సే. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మనము ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఏ రూట్లో బాగుంది. ఇక్కడైతే ఇంకొకటి ఏంటంటే మూసీ నది ఇవన్నీ ఏమి ఉండవు, వెదర్ బాగుంటుంది. సంగి టెంపుల్ దగ్గర, హైవే రోడ్ దగ్గర, విజయవాడ దగ్గర ఇట్లాంటివి ఎన్నో అంశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి పీస్ఫుల్ ఏరియా, మెయిన్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఆ రకంగా చూస్తే ఇటు సైడ్ చూడండి, మీకు రైట్ సైడ్లో చూస్తే మంచి అద్భుతమైన కాలనీ డెవలప్ అయింది. ఇది కొంత మెల్లిగానే అవుతుంది అనుకోవచ్చు. ఈ రూట్ కావాల్సినంత డెవలప్ అయితే కాలేదు, చాలా స్లోగా అవుతుంది. అది ఎందుకనేది అర్థం కావట్లేదు. చాలా మంది అయితే ఫ్లాట్స్ కొని పెట్టుకున్నారు, కానీ ఇంకా రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది కావాల్సినంత మాత్రం కాలేదు. నెక్స్ట్ అయితే ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే ఆల్రెడీ మనకు హైత్ నగర్ ప్యాక్ అయిపోయింది. హైత్ నగర్ తర్వాత ఉన్న అంబర్పేట, ఆ తర్వాత ఇదే. కాబట్టి నెక్స్ట్ మాత్రం మొత్తం కంప్లీట్ ప్యాక్ ఇదే అవుతుంది. నెక్స్ట్ 3-4-5 ఇయర్స్ లోపు ఇక్కడ 50-60 వేలు ఉన్నా కానీ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ నారాయణ కాలేజెస్ చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ కట్టారు వీళ్ళు. ఇంకా రెసిడెన్షియల్ ఏరియాలు తక్కువనే ఉంది. ఇదంతా రైట్ సైడ్లో చూస్తే అంతా నారాయణ కాలేజ్ ఏరియా ఇదంతా. ఇంకా మనం ముందుకెళ్దాం. మనం ఇవన్నీ కూడా ప్రజెంట్గా రక్షిత రియల్ ఎస్టేట్ ఇవన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితమే అమ్ముడుపోయిన ప్లాట్స్. నాకు కావాలి అనుకుంటే అయితే అనుకున్నంత డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఏంటో ఇంతవరకు అర్థం కావట్లేదు. అన్నీ ఆలోచించినా కానీ ఇది ఒక ర్యాపిడ్ డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే మనకి సంగీ టెంపుల్ ఇవన్నీ కూడా చాలా డెవలప్ అయ్యాయి. దానికి వెళ్ళే దారిలో ఉంది కాబట్టి ఇంత ఇంకా డెవలప్ కాకపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఒక మిస్టరీ లాగా అనుకోవచ్చు. ఇదైతే తప్పదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇదే ఆప్షన్. కాబట్టి ఇటు సైడ్ చూస్తే ఇది ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. అది హౌస్ అయితే మాత్రం చాలా అర్థంగా ఉంటాము. ఏదో కాలేజెస్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లాగా. ఇలాగే ముందుకెళ్దాం మనం. ఇప్పుడు అంబర్పేట నుంచి మనం కోహెడ్ వెళ్ళే దారిలో ఉంటాం. ఇది ఒక మంచి అంబర్పేట టు కోహెడ్ టూర్. ఇప్పుడు మనము ఇది ఇక్కడ సంగీ గార్డెన్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ నుంచి ఆరో మార్క్ కనపడుతుంది, కానీ ఇది ఎంత దూరం ఉంది ఎలా ఉంది అనేది ఐడియా లేదు.
మనకి 6 కిలోమీటర్స్ సంగీత ముంగడ పడుతుంది. ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇది కూడా ఒక చాలా పురాతనమైన స్వగృహ అంటది. పాత లేఅవుట్ ఇది. ఇప్పుడు ఇంకా ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు. చూసారా, ఇప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ల క్రితమే ఇది డెవలప్ అయిపోద్ది, ఇరగదీస్తుంది అని చెప్పేసి ప్లాట్లన్నీ అమ్మేసారు. ఇప్పటి వరకు ఆ పాత గేట్లు తప్ప ఇంతవరకు ఇంకా ఏ డెవలప్మెంట్లు. ప్లాట్ల రేట్లు అయితే పెరిగినాయి. అదే మనం కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచించాలి. ఊరికే వాళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా మనం వెంటనే నమ్మడానికి వీల్లేదు. కానీ కొన్ని పరిస్థితులు తెలియవు మనకి. అంటే కొన్ని ఇట్లా ఏదైనా కలిసి వచ్చేసి బాగా డెవలప్ అవుతాయి కొన్ని ఏరియాలు ఏమో అన్నీ ఉన్నా కానీ కొన్ని కారణాలు తెలియదు. డెవలప్మెంట్ కావడం చాలా లేట్ అవుతుంది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క 20-30 ఏళ్ల క్రితం కూడా ఇది అద్భుతంగా డెవలప్ అవుతాయి. అని అమ్మిన కాలనీలు, అమ్మిన లేఅవుట్లు ఇంతవరకు ఏ డెవలప్మెంట్స్ నోచుకోకనే ఉన్నాయి. కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి ఫ్లాట్స్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. అది కూడా ఆలోచించాలి. ఊరికే మనము కంపల్సరీ ఇది రావాలి అని అనుకుంటే ఏవి అంత కుదిరే ఛాన్స్ ఉండదు. ఇంకా మనము ముందుకు వెళ్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ అందరూ కూడా మనకి కాంటాక్ట్స్లో ఉంటారు. మీకు ఏదైనా బెస్ట్ ప్లాట్ ఇప్పించడానికి, తక్కువలో ఇప్పించడానికి కూడా లీలా ల్యాండ్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మీ ప్లాట్స్ ఏమైనా ఉన్నా కానీ కస్టమర్స్ కూడా అందుబాటులోకి రావాలనుకుంటే మీరు ఆ ప్లాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోను కూడా మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు. మీకు ప్లాట్ ఉన్న వాళ్ళైతే మీ ప్లాట్ వీడియో ఇన్ఫర్మేషన్తో పాటు మాకు పంపించవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు కూడా మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కొట్టాలనుకుంటున్నాం. మేము మీకు ఒక మంచి ప్లాట్ ఫైండ్ అవుట్ చేయడంలో మీకు ఖచ్చితంగా లీలా ల్యాండ్స్ హెల్ప్ చేస్తుంది. మంచి ప్లాట్ అంటే అర్థం ఫిజికల్గా చూడడానికి కాకుండా లీగల్గా చాలా క్లియర్గా ఉండాలి. మన మురళీమోహన్ గారు అంటే హీరో ఉన్నారు కదా, ఆయన రియల్ ఎస్టేట్లో బాగా సక్సెస్ఫుల్ అయ్యారు. ఆయన చెప్పే మాట ఒకటి, 100 రూపాయలు ఎక్కువైనా సరే లీగల్ కరెక్ట్గా ఉండాలని. ఇప్పుడు మనం కోహెడా చౌరస్తాలో ఉన్నాం. ఇది కోహెడాకు సంబంధించిన చౌరస్తా. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనం కనిపిస్తున్న దాని వైపు నుంచి రైట్కి వెళ్తే కోహెడా వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే ఇబ్రహీంపట్నం వస్తుంది. మనము ఇంకా ఫ్యూచర్లో చేయాల్సిన రివ్యూస్ ఏంటంటే, మనము కోహెడా నుంచి ఇబ్రహీంపట్నం రూట్లో ఎలా ఉన్నాయి ప్లాట్స్ అనేది కూడా ఇంకొక రివ్యూ రావాల్సింది. అటు నుంచి ఇప్పుడు కోహెడా నుంచి బ్రాహ్మణపల్లి వైపు కూడా మంచి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటు నుంచి కూడా ఇంకొక రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడైతే మనము అన్వేషణ మన టార్గెట్ ఫ్రూట్ మార్కెట్, కొత్త ఫ్రూట్ మార్కెట్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే కాన్సెప్ట్, అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అనే కాన్సెప్ట్ మీద మనము ఇప్పుడు రిపోర్ట్ తయారు చేస్తున్నాం. కాబట్టి మనం ఈ చౌరస్తా దగ్గర నుంచి సంగి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళాలి. మనం ఇప్పుడు టర్న్ అయ్యి ఫ్రూట్ మార్కెట్ వైపు వెళ్దాము. అక్కడ సైడ్ ఎలా ఉన్నాయి రేట్లు అని అంటే, ఇప్పుడు ప్రజెంట్గా రోడ్ మీద అయితే 10, 12, 15 వరకు నడుస్తున్నాయి. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే 8 వరకు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇటు నుంచి మనం ఫ్రూట్ మార్కెట్ వైపు వెళ్దాము. టర్న్ అవుతున్నాము. ఇది యాక్చువల్గా సంగి వెళ్ళే రోడ్డు. ఈ సంగి వెళ్ళే రోడ్లోనే మనకి కొత్తది ఫ్రూట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. మరి అప్పటిలోపు అయితే నిజానికి మొత్తం ఫుల్ ప్లేట్స్గా ఫ్రూట్ మార్కెట్ కనుక ఓపెన్ అయితే ఈ రోడ్లు, ఈ కోహెడా ముఖ చిత్రమే మారిపోయే ఛాన్సెస్ ఉంది. కానీ మెల్లిగానే, అంటే అనుకున్నంత తొందరగా ఏదో మ్యాజిక్ లాగా అయితే కాదు, కానీ ఫ్యూచర్ అయితే అదే కనబడుతుంది. ఇంకొక 5-6 సంవత్సరాలలో మొత్తం టోటల్గా ఇక్కడ మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఒక 20 ఏళ్ళ నుంచి అయితే పెద్దగా మారింది అయితే ఏం లేదు. సంగి పెట్టినప్పుడు మనకు అయిన డెవలప్మెంట్ ఇప్పటివరకు కూడా అదే కనపడుతుంది. మరి ఓవర్ డెవలప్మెంట్ అయితే ఇక్కడ అయితే ఏమీ లేదు. ఫ్రూట్ మార్కెట్ పడిన తర్వాత అయితే ఈ రేట్లలో బూమ్ వచ్చింది. తర్వాత ఈ రింగ్ రోడ్డు కూడా బూమ్ వచ్చింది. కానీ ఇప్పుడు మనము రింగ్ రోడ్ దగ్గర కొంచెం చూస్తున్నాం కదా, ఇప్పుడు బోర్డు కనపడుతుంది మనకి. సంగికి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి, విజయవాడ అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, నాగార్జున సాగర్ అయితే రైట్కి వెళ్ళాలి అని మనము ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్దాం. సంగి రూట్లో వెళ్ళాల్సిన ఆవశ్యకత మనకు కనపడుతుంది. ఇది అవుటర్ రింగ్ రోడ్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి. కనెక్టెడ్ రోడ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా మారినాయి. సంగిది కూడా చాలా బాగుంది. రోడ్డు బాగా మంచి డెవలప్ చేశారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఇది సంగి భూములలో ఇవన్నీ మరి యాజమాన్య హక్కులు వాళ్ళ దగ్గర ఉన్నాయా, లేకపోతే మరి ఇంకా ఏంటి పరిస్థితి అనేది మాత్రం అప్డేట్స్ తెలియదు. టేక్ చెట్లు అయితే బాగున్నాయి. సంగి రూట్లో వెళ్తున్నాము. సంగి రూట్లో మనకి చుట్టుపక్కల అటు ఇటు చూస్తే మనకి ఇలాంటి వెంచర్స్ కనపడవు. ఓన్లీ టేక్ చెట్లు మాత్రమే కనపడుతున్నాయి. అయిన వరకు రామోజీరావు గారు ఈ సంగికి సంబంధించిన భూములే ఇక్కడ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. వాళ్ళు రైతుల దగ్గర నుంచి అప్పటికి అయితే రేట్ ఎక్కువనే పెట్టుకున్నారు. అందరూ అందుకే అమ్మేశారు వాళ్ళకి. ఇక్కడ నుంచి ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడే మనం వచ్చాము. ఫ్రూట్ మార్కెట్, వ్యవసాయ పండ్ల మార్కెట్ అని చెప్పేసి పదండి పైకి వెళ్దాం. ఎస్, మనము ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డన్నారం పండ్ల మార్కెట్ కోహెడా చేరుకున్నాం. ఇది సంగి వెళ్ళే రూటు. కొత్తగా వేసినట్టున్నారు, కలకల్లాడుతుంది. అయితే మరి పండ్ల మార్కెట్ పరిస్థితి ఏంటి? ఈ పండ్ల మార్కెట్ పేరు చెప్పి కొన్ని సంవత్సరాల క్రితం నుంచే రేట్లు విపరీతంగా పెంచేశారు.
చూస్తే ఇక్కడ రియాలిటీ షో ఇలా ఉంది. బోర్డు ఉంది, దారి లేదు, ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ప్రస్తుతం సిచ్యువేషన్ ఇది. గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం, అక్కడ విపరీతంగా వెంటనే రేట్లు పెంచేయడం, అవి ప్రజలకు అడ్డగట్టడం, అవి డెవలప్మెంట్కు నోచుకోక సంవత్సరాల తరబడి చేసిన ఇన్వెస్ట్మెంట్ వృధాగా ఉండడం లాంటివి కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రజలు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఇన్వెస్టర్కి సరైన లాభాన్ని చేకూర్చినప్పుడే ఏ రంగమైన అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రియాలిటీ గ్రౌండ్ షో ఫ్రూట్ మార్కెట్ పేరుతో ఈ చుట్టుపక్కల ఎంతో భూముల రేట్లు పెరిగిపోయాయి. కానీ సంవత్సరాలు గడుస్తున్నా కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టుంది. ఒక బోర్డు తప్ప ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. ఇది ఫ్యూచర్. వీటిని మనము ఎలా తీసుకుంటాము అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ముందు ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఎలా డెవలప్ అవుతుంది, దానికి సంబంధించి మనకు ఏం కనపడుతుంది ఫ్యూచర్ అనేది మనమే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా ఉన్నా కానీ చుట్టుపక్కల మాత్రం భూముల రేట్లు అయితే పీక్ స్టేజ్లో పోయినాయి. అవన్నీ కూడా ఎక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా డెవలప్ అయిపోయినాయి రేట్స్. ఫ్యూచర్లో అయినా సరే, ఇంకెప్పుడైనా సరే కొత్త ప్రాజెక్ట్ రాగానే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఆలోచించడం, అక్కడ డెవలప్ అయిపోతుంది అని అతిగా ఊహించడం లాంటివి కొంచెం జాగ్రత్తగా చూసి చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఇప్పుడు చూస్తున్నాము కోహెడా పండ్ల మార్కెట్కు దారి. ఇక్కడి నుంచి దారి ఉండే ఛాన్సెస్ ఉంది మనకి. మనం ఇప్పుడు ఇలా కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. పండ్ల మార్కెట్ పేరుతో మనకి చాలా రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. దాని మరి లీలా ల్యాండ్స్ రివ్యూలో దాని గొప్పతనం ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి కోహెడా పండ్ల మార్కెట్కు దారి అనే తెలుగులో చాలా చక్కగా బోర్డు పెట్టారు. దీని నుంచి మనము ఈ రూట్లో వెళ్దాము. ప్రాజెక్ట్ పెద్దది కానీ డెవలప్మెంట్లు మాత్రం ఇంకా ఏం లేవు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం సంగీ రోడ్ నుంచి కూడా మనము వెళ్ళడం జరిగింది. అది కూడా బ్లాక్ ఉంది రోడ్ అయితే. ఇప్పుడు ఇటు నుంచి ఎలా ఉంది, ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి పండ్ల మార్కెట్ దారి ఎలా ఉంది, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. లీలా ల్యాండ్స్ ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మీకు ఈ రియల్ ఎస్టేట్ టూర్స్ని అరేంజ్ చేస్తుంది. మీరు ఇవన్నీ కష్టాలు పడకుండా, ఎండలో తిరగకుండా హ్యాపీగా చల్లగా కూర్చొని యూట్యూబ్లో ఇదంతా చూసుకోవచ్చు. పనులుంటే మధ్యలో ఆపుకొని కూడా తర్వాత కూడా చూసుకోవచ్చు. యూట్యూబ్లో ఆ సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తున్నాం. రోడ్డు కాస్త ఎగుడు దిగులుగా ఉంది. మీకు వీడియోలో ఏం ప్రాబ్లం ఉండదు, వెళ్ళేటప్పుడు మాకు ప్రాబ్లం ఉంటుంది అంతే.
మొదట్లో ఇలాగే ఉంటాయి. తర్వాత బాగా డెవలప్ అయిన తర్వాత మనకి ట్యాక్సెస్ కడతాం కదా మేడం, ఆ ట్యాక్సెస్తో వీళ్ళు రోడ్లు వేస్తారు. అప్పటి వరకు రోడ్లు వేసే పరిస్థితి లేదు. అవును మేడం, మరి మన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా మేడం? వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇంత కష్టపడాలి కదా. సబ్స్క్రైబ్ చేయాలి, వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకు కూడా రికమెండ్ చేయాలి. అంటే ఎవరైతే నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఎవరైతే మంచి కష్టపడతారో వాళ్ళకు మాత్రమే వాళ్ళు. ఇక్కడ ఉంది చూడండి వ్యవసాయ, ఇక్కడ కూడా ఇంకొక బోర్డు కనపడుతుంది. బోర్డులు మాత్రం చాలా బాగా పెట్టారు. ఇవి మరి అందరి దగ్గర లాక్కొచ్చిన బోర్డులో ఏమో మరి అర్థం కావట్లేదు. ఈ బోర్డు కూడా మనకి తెలుగులోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకన్నా మేడం ఇంకా మనకి ఇక్కడికి వచ్చే వరకల్లా ముందు మాత్రం చాలా సన్నగా మొదలైన రోడ్డు లోపలికి వచ్చే కొలది బాగా విశాలంగా మారుతుంది. ఇక్కడ చూస్తే మనకి కొండలు గుట్టలు తవ్వుతున్నారు. మరి వాళ్ళు వెంచర్స్ కోసమా లేకపోతే గవర్నమెంట్ ఫుడ్ మార్కెట్ కోసం అంత ఎందుకు కష్టపడుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం మనకు ప్రవేశం లేదు అనే బోర్డు అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళు లోపల మేము డెవలప్మెంట్లు చేస్తున్నాం, మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టుగా వాళ్ళు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. పక్క నుంచి పోతాము ఎందుకంటే ఓకే నో మేడం, వెళ్తే వాళ్ళు ఇప్పటికే వాళ్ళ దగ్గర డబ్బులు మనం ఫైన్లు వేసి ఆటితో బిల్డింగ్లు కడదామని చూసే వాళ్ళు ఉంటారు. అందుకని మనం ఇక్కడి నుంచి జస్ట్ టర్నింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి సంగీత్ టెంపుల్ స్పష్టంగా కనబడుతుంది. మీరు ఇక్కడ మేడం సాహసం చేసింది కానీ ఇక్కడ నాకు తెలిసి ఈ సాహసానికి ఖరీదు ఎంత ఉంటుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇక సరే మీకోసం ఈ సాహసాన్ని కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఇక్కడ అన్ని స్తంభాలు పాతవి తీసుకొచ్చి ఎదురుగా టెంపుల్ కనపడుతుంది, అది నో ప్రాబ్లం. ఇక్కడ వరకు అయితే టిల్ డెడ్ ఎండ్ నో డెవలప్మెంట్స్ ప్రజెంట్గా. అంటే కరోనా రావడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము ఇంకా రిటర్న్ అవుతాము. పూర్తిగా పండ్ల మార్కెట్ యొక్క పరిస్థితి ఫస్ట్ కొద్ది రోజులు నడిచినట్టుంది. దాని తాలూకు అవశేషాలు గుడారాలు చూస్తున్నారు కదా. ఇక్కడే మనకు పెద్ద మార్కెట్ ఉండిపోయినట్టుగా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ లాగా ఉంది దీని పరిస్థితి. ఓకే, ఇది ఒక మంచి లీలా ల్యాండ్స్ అధినేత సాయి లీలా గారు ఇప్పుడు ఒక సాహసం చేసి మీకు ఒక అద్భుతమైన విషయాన్ని ఇందులో కనిపెట్టి చెప్పారు. ఇది లోపల ఫ్రూట్ మార్కెట్ యొక్క నిజస్వరూపం. ఇక్కడ నుంచి మనము మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. అయితే ఇక ఇక్కడి నుంచి మేము ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు. ఇంకా ఫ్యూచర్లో కూడా కొంచెం టైం పట్టవచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్కి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది. అడవుల్లో కొండల్లో కోనల్లోనే కొనాల్సి వస్తుంది. అక్కడ కొన్న తర్వాతనే డెవలప్ అయితేనే కదా డబ్బులు మన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అయ్యేది. సో మీరు అది ఆలోచించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి ఎలాంటి నష్టము కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కానీ అన్ని సందర్భాల్లో మాత్రం ఉండదు. ఓకే, లీలా ల్యాండ్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.